హాయ్ ఫ్రెండ్స్, పుష్ప పుష్ప ఓటీటీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్తో సుమారుగా 1100 కోట్ల క్లబ్లో చేరుకున్న పుష్ప ఓటీటీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేంటి ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్తో వసూలు రాబెడుతుంది. రికార్డులు తిరగదీసినట్టుగా తెలుస్తుంది. పుష్ప 2 తొలి వారంలోనే దాదాపుగా సుమారుగా 1000 కోట్ల క్లబ్లో చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఉంటే ఈ మధ్యలో సాధించిన భారతీయ చలనచిత్రంలో మొట్టమొదటి సినిమాగా ఈ ఫీట్ను సాధించిన చిత్రంగా నిలిచింది పుష్ప 2. ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఇప్పటికీ సిమ్మింగ్ అవుతుంది అని ఓటీటీలో అవర్స్కు అత్యంతగా అద్భుతంగా ఇచ్చే ఎదురు చూస్తున్నారు. ఓటీటీ కోసం పుష్ప 2ను డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజమైన నెట్ఫ్లిక్స్ దాదాపుగా 250 కోట్లకు పైగా వేయించినట్టుగా సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇండస్ట్రీల వర్గాలు చెప్తున్నారు. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లో వచ్చిన 5 వారాలు లేదా 50 రోజుల్లో ఓటీటీలో సిమ్మింగ్ అవుతాయి. అయితే పుష్ప 2 క్రేజ్ మార్కెట్లో దృష్టిలో ఈ సినిమా 2-3 నెలలు ఓటీటీలో రాకపోయినా తొలుత కామెంట్స్ వినిపించాయి. కానీ నెట్ఫ్లిక్స్ ఊహించింది విధంగానే సర్ప్రైజ్ చేసేసింది. జనవరి 9 నుంచి పుష్ప 2 సిమ్మింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్లో అధికారికంగా ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలో ప్రముఖ నెట్ఫ్లిక్స్లో ఓటీటీ నుంచి రిలీజ్ చేయడానికి నెట్ఫ్లిక్స్ సిద్ధంగా అయినట్టుగా తెలుస్తుంది. దీన్ని అధికారికంగా ప్రకటన కూడా చేసిందని తెలుస్తుంది. ఇలా పోతే ఇప్పటికీ పుష్ప 2 సినిమా రేట్లపై చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ కామెంట్స్ వచ్చినా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్గా దూసుకుపోవడంతో సినిమా వసూలు మాత్రం ఏమాత్రం కూడా తగ్గకుండా పోతుంది. సినిమా టికెట్ 300 అయినా సరే ఎవరు థియేటర్కి వెళ్ళకుండా లేరు. థియేటర్లో హౌస్ఫుల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలోనే పుష్ప టికెట్లు రేట్లు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నెల 20 నుంచి పుష్ప టికెట్ రేట్లు తగ్గుతాయని చిత్ర యూనిట్స్ ప్రముఖులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అదేగా నిజమైతే ఇంకా టికెట్ల రేట్లు తగ్గేటప్పటికి ఇంకా చాలామంది సినిమా థియేటర్లో చాలామంది వేచి ఉంటారు. దీనికోసం మళ్ళీ వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్ హౌస్ఫుల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో 2-3 సినిమాలు కూడా రిలీజ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.